ఎస్. తెలంగాణ 10 ఏళ్ల పరిపాలన ఏ విధంగా ఉందో తెలంగాణ ప్రజలకు తెలుసండి. ఇవాళ ఫామ్ హౌస్ నుంచి పరిపాలించినటువంటి దేశ చరిత్రలో ఏ నాయకుడు ఉండండి. ఇవాళ అందుకే ప్రజాస్వామ్య బద్దంగా ఇవాళ ఈ తెలంగాణ ప్రజలే మళ్ళా కేసీఆర్ ని ఫామ్ హౌస్ పంపించారు. ఎంత నిస్సిగ్గుగా మాట్లాడతారంటే ఇవాళ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో కనీసం మీరు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీ బాధ్యత ఏంటండి? ఈ తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి మీరు సలహా సూచనలు ఇవ్వండి, ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కండి. ఆ విధంగా పోయేది ఎంతసేపు విమర్శలు. ఇక వాళ్ళు మాట్లాడుతుంటే ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఇవాళ మన కేసీఆర్ ఏంటండి, ఆయన బాధ్యత ఏంటండి? ప్రతిపక్ష నాయకుడు, మీరు సీనియర్ జర్నలిస్ట్, మీ అందరికి తెలిసిందే. ఆయన ఎక్కడుండండి? ఇవాళ 10 ఏళ్లలో ఎంత దుర్మార్గంగా చేసిన రైతులు వీళ్ళే కదా. ఖమ్మంలో రైతులకు పేడీలు వేసింది ఎవరంటే బీజేపీ తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది ఈ బీఆర్ఎస్ పార్టీ కదా. ఏం మాట్లాడతారండి? ఇవాళ ప్రజా ప్రభుత్వం రైతులను ఆదుకుంటుంది. ఆ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు అభివృద్ధి సంక్షేమం. మీరు ఏం చేశారని 10 ఏళ్లలో అరికోస పెట్టిన రైతులని, ఉద్యోగులు ఇవ్వలే, విద్యార్థులు ఆత్మహత్య చేసుకోరు. ఇవాళ నేను ఇది ఒక మంచి అకేషన్, దీంట్లో కూడా విమర్శలు చేస్తే ఎక్కడండి? మీ పరిపాలన చెప్పమంటావా? 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి? కేసీఆర్ కు, కేటీఆర్ కు, కవితారావుకు, హరీష్ రావుకు ఎక్కడి నుంచి వచ్చినాయండి? నేను ఒక్క నిమిషం పంపుతున్నాను, మీరు నాకు అవకాశం ఇవ్వాలి. నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇదంతా నేను అనేది మనం రోజు మాట్లాడుకునేదే, రోజు విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి కదా. ఈ రోజు పండుగ జరుపుకుంటున్నారు, సో దానికి సంబంధించి ఏదైనా మాట్లాడతారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇంకొక బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి ఇదే నరేంద్ర మోడీ తెలంగాణని అవమానించింది కదండి, తల్లిని చంపి బిడ్డను బతికించని చెప్పినటువంటి బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ గారు మరి ఏమి ఇప్పుడు దాదాపు 11 సంవత్సరాలుగా తెలంగాణకి ఎంత నిధులు తెచ్చిరండి, ఎంత బడ్జెట్ కేటాయింపులు ఇచ్చిరండి? మరి ఆనాడు 2000 ఛత్తీస్గఢ్ 2000 లో 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు ఎందుకు ఇవ్వాలండి తెలంగాణ? 98 లో కాకినాడ తీర్మానంలో 1 vote 2 states అని చెప్తున్నారు సార్. యాదవన్న సత్యనారాయణ గారు సమాధానం చెప్తున్నారు. సత్యనారాయణ గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధికి ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ కట్టుబడి. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం 1000 కోట్ల రూపాయల ఖర్చుతోటి. మళ్ళీ ఇస్తాను లింగం గారు, ఒకసారి సత్యనారాయణ గారు సమాధానం చెప్తున్నారు మీరు అడిగిన ప్రశ్న. ఇస్తాను సార్. పవన్ గారు 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని తింటే